అను ఇంటికి వెళ్దాంరా. నేను రాను. చిన్నపిల్లల గొడవ చేయకు, రా. మా మమ్మీలా మాట్లాడుకో, మండుతుంది నాకు. సరే, మీ డాడీ కోసమేనా రా? ఆయన టెన్షన్ పడుతున్నారు. ఆయన కోసం వచ్చావా? నేను నీకు అక్కర్లేదు, నాకు తెలుసు. నేను రాను. అను, వస్తున్నావా? లాక్కెళ్ళనా? లాక్కెళ్తావా? ముట్టుకుంటే ఆనంద్ గారు ఎందుకండి అనసూయగా రెచ్చగొడతారు? అసలే ఆవిడ పట్టుదలగల పరిస్థితి. ఆవిడని బాధ పెట్టకండి. ఆడపిల్ల ఏడిస్తే ఎవరికి మంచిది కాదు, మరీ ముఖ్యంగా మా ఆరుగురికి. సరే, సారీ. నేను నిన్ను హర్ట్ చేస్తుంటే కరెక్ట్. ఐఎమ్ రియలీ సారీ. కరెక్ట్. దిగు. దిగాల? కారు ఏమన్నా సెల్లార్లో ఉందనుకున్నావా? డోర్ తీసుకొని దిగడానికి ఏం మాట్లాడుతున్నావు రాజా నువ్వు? నేను చచ్చిపోతాను. అనసూయమ్మ గారు, మీరు అనుకున్నదే చేద్దాం. కానీ ఒకటి, మీరొక్కరే చనిపోవాలా, మనమంతా గ్రూపుగా చనిపోవాలా అనేది కారు దిగి కింద కూర్చొని ప్రశాంతంగా నిదానంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాం. అప్పుడు దాకా ఇలా ఉప్మాకండమ్మా నీకు దండం పెడతాను. వస్తున్నావా లేదా? మనకి లేదు. అని చంపేసిరండి రా. కాలువ కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపోద్ది. నారాయణ, ఎలా ఉందిరా? మధ్య దొబ్బిందా నీకు? కారులో మేము చచ్చిపోతుంటే ఆడి మీదే జనాలు పంపిస్తాయంటున్నాను. నువ్వు పోతే తలకొరి పెట్టాల్సింది నేనే. అయితే ఏంట్రా ఇప్పుడు? అడిగి సన్మానం చేయించమంటావా? ఇలా మాట్లాడతాడేంటి బాబాయ్? నన్నే మాట్లాడచ్చు కదా. సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటి హాల్లో పడుకున్నారు? మహా, బానుని పంపిస్తే నేను వెళ్తాను మావయ్య. నిశ్చితార్థం జరిగే వరకు అమ్మాయి ఇక్కడుంటేనే మంచిదండి. మధ్యాహ్నం పంపిస్తాను, వాడిని వెళ్ళమని చెప్పండి. ఏయ్ నూరా, మన ఇంట్లో లైట్లు బాగా కనిపించాలంటే పక్కింట్లో దీపాలు ఆర్పేయకూడదు మావయ్య. పంపిస్తారా? తీసుకెళ్ళనా? నువ్వు ఆగరా, నేను బాలుని తీసుకొస్తాను, ఉండు.
బాను రామా రా, తీసుకెళ్ళరా. పద బాను. ఏంట్రా? ఎందుకురా వెనక్కొచ్చా? నువ్వు వదిన పెళ్లి చేసుకుంటారనుకున్నాను. ఎందుకు వచ్చేసా? మావయ్య బాధపడకూడదనా? మావయ్య మావయ్య కోసం అనుని ఏంట్రా? మన చిన్నప్పుడు క్యారమ్స్ ఆడుతుంటే అమ్మ చెప్పిందే, అవతల వాళ్ళు నెగ్గడం కోసం మనతో ఉన్న వాళ్ళు నేర్పించకూడదని. కానీ నేనేం చేశాను? అత్తయ్య ముందు మావయ్య మాట పడతాడని అను నేర్పించాను. ఆ రోజు నాన్న చేసిన తప్పే ఈరోజు నేను చేస్తున్నాను. అత్తయ్య గెలవాలని ఆస్తి ఇచ్చేసాడు ఆయన, మావయ్య గెలవాలని అనునిచ్చేస్తాను నేను. మన ఆనందం మన గెలుపులోనే వెతుక్కోవాలి, అవతల వాళ్ళ గెలుపులో కాదు. థ్యాంక్స్ బాను, థ్యాంక్స్. ఒక్క నిమిషం బాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో డెకరేషన్స్ అన్నీ అయిపోవాలి, సరేనా? ఓకే మేడం. అను, ఒక్కసారి ప్లీజ్. నువ్వు ఒక్క రోజంటే 1,00,000 ఖర్చయింది నాకు. లైఫ్ అంతా అంటే భయం వేస్తుందా, వేయదా? మిగతా 9 రోజులు 10,000 కూడా అవ్వలేదు. అది గుర్తొస్తే ధైర్యం రాలేదా? నువ్వు అడిగినవన్నీ నేను ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వద్దు. టీవీ ఏసీ అడిగాను, టీవీ ఇచ్చావు. ఏసీ బదులు తాడు కర్ర ఇచ్చావు. నేను ఆర్గ్యూ చేశానా?